వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జిట్ పోల్ 2024. అనేక జాతీయ సర్వే సంస్థలు మొత్తం ఫలితాలు ఇంకా ప్రకటించట్లేదు, వాళ్ళు రాష్ట్రాల వారీగా ప్రకటించుకుని వస్తున్నారు. ఇంకా అనేక కీలకమైనటువంటి సంస్థల ఫలితాలు, సర్వే సంస్థల ఫలితాలు ఇప్పటికీ అందవలసి ఉంది. మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు జాయిన్ అయ్యారు. జ్యోత్స్న గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. జ్యోత్స్న గారు, ఏపీకి సంబంధించి ఇప్పటికే 5 సంస్థల ఎగ్జిట్ పోల్స్ డీటెయిల్స్ వచ్చినాయి. దానిలో బాగా క్రెడిబిలిటీ ఉన్న తెలంగాణలో లాస్ట్ టైం మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు గీత గీసినట్టుగా చెప్పినటువంటి ఆరా సంస్థ ఈసారి తెలుగుదేశం కూటమి 71 నుంచి 81 స్థానాలు మాత్రమే గెలుస్తుంది. వైసీపీ 94 నుంచి 104 స్థానాల్లో గెలవచ్చని చెప్తున్నారు. రెండు వేరే సంస్థలు, చాణక్య అది కూడా జాతీయ సంస్థ, అలాగే జనలోక్పాల్, వీళ్ళిద్దరూ వైసీపీ ఓడిపోతుంది, టీడీపీ 96 నుంచి 120 దాకా చెప్తున్నాయి, రెండు కలిపి. నేను ఒక్కొక్క సంస్థ చెప్పట్లేదు. కూటమి బాగానే సెట్ అయింది అనుకున్నాం. జనసేన టీడీపీ అయితే ఒక మంచి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందని. ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఏంటి, దేనివల్ల తేడా వచ్చి ఉండొచ్చు? మీ అంచనాలు ఎగ్జిట్ పోల్స్ మీద ఏం చెప్తారు? సార్, శ్రీనివాస్ గారు, అసలు తేడా వచ్చే పరిస్థితే లేదు సార్. ఫస్ట్ ఎందుకంటే ఒకవేళ మనం ఆరా సంస్థని తీసుకుంటే 2014లో వాళ్ళు ఏం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అనేటువంటిది కూడా తెలుసు మనకి. అంటే నేనేమంటానంటే ఈ సర్వేస్ అనేటువంటివి ఆథెంటిసిటీ, సైంటిఫిక్ గా అలా తీసుకుంటే మీరు 3 కోట్ చేస్తారు. ఏదైతే 2019లో బ్రహ్మాండంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని మిగతా సంస్థల కన్నా కూడా ముందరే చెప్పినటువంటి సంస్థ ఆథెంటికేటెడ్, ఒకవేళ వాళ్ళ లెక్క ప్రకారంగా ఆ రోజున అథెంటికేటెడ్, ఇవాళ పనికి రానటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అని వాళ్ళ లెక్క ప్రకారంగా మనం కనుక తీసుకుంటే అన్ని కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని చెప్తున్నారు. సో నేను ఏమంటాను అంటే ఎగ్జిట్ పోల్స్ డెఫినెట్ గా ఇవాళ రోజున మనం కనుక తీసుకుంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ అయితే ఖచ్చితంగా అలయన్స్ కే, ఇవాళ రోజున కూటమికే అధికారం వస్తుందని చాలా క్లియర్ గా చెప్తున్నాయి సార్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే జాతీయ సంస్థలు చేసినటువంటి, అంటే మీడియా సంస్థలు కావచ్చు, జాతీయంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు కావచ్చు ఏవైతే చేశాయో అందుట్లో క్లియర్ కట్ గా అటు పార్లమెంట్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, 2 చోట్ల కూడా కూటమిదే హవా అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. నేను ఇందాక చెప్పినటువంటి సంస్థ ఒకవేళ ఏదైతే మనం తీసుకుంటే ఆర్ని మీరు రెఫర్ చేస్తే నేను కేకే సర్వీస్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే సో డెఫినెట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇవాల్టి రోజున నేను ఆదాన్ని ఎందుకు రిఫర్ చేశానంటే కాదు జ్యోత్స్న గారు, మన తెలంగాణ ఎలక్షన్ లో ఐఎమ్ టెలింగ్ యూ దట్ సార్. నేను అదే చెప్తున్నాను సార్. నేను అదే చెప్తున్నాను సార్. నేను తెలంగాణ ఎన్నికల్ని మీరు కోట్ చేశారు. ఇదే ఆరా సంస్థ 2014లో ఇచ్చినటువంటి నెంబర్స్ ని నేను కోట్ చేశాను. సో నేనేమంటానంటే దెర్ ఈస్ డెఫినెట్లీ ఏమంటారు అంటే ఎర్రర్ అనేటువంటిది ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఈవెన్ పోనీ ఆరా సంస్థ ప్రకారంగా కూడా చూసినా సరే 151 నుంచి వై నాట్ 175 అన్న వాళ్ళు ఇవాళ రోజు మరి 90లోకి ఎక్కడికో వచ్చారని కూడా అనుకోవచ్చు సార్. ఇఫ్ యూ గో బై దట్ నంబర్ ఆల్సో అకార్డింగ్ టు దట్. సో నేను ఏమంటానంటే ద వేవ్ ఇస్ క్లియర్ శ్రీనివాస్ గారు, చాలా క్లియర్ గా ఉంది. వేవ్ కూటమికే అనుకూలంగా ఉంది. మనం ఇవాళ రోజు యావరేజ్ గా ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో అన్నిటి యావరేజ్ తీస్తే బ్రహ్మాండంగా కూటమి అధికారంలోకి వస్తుందండి. ఒకవేళ కనుక మనం ట్రూగా యావరేజ్ తీస్తే. అపార్ట్ ఫ్రమ్ దట్ నిజంగా కూడా కొన్ని క్రెడిబుల్ సంస్థలు ఏవైతే ఇచ్చాయో అందులో చాలా క్లియర్ గా కూటమి గెలుస్తోంది విత్ హ్యూజ్ మార్జిన్. నేనేదో మామూలుగా చిన్న మార్జిన్స్ 10-20 డిఫరెన్స్ తోటి కాదు సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇందాక జ్యోత్స్న గారు స్టూడియోలో నర్రా శ్రీధర్ గారిని దాదాపు 2-3 దశాబ్దాలుగా రాజకీయాలు, ఎన్నికలతో సంబంధం ఉన్న వ్యక్తి. ఆయన చెప్తున్న వెర్షన్ ఏంటంటే ఒక గ్రౌండ్ లెవెల్ యాక్టివిస్ట్గా ఒక 50 నుంచి 60 స్థానాలు ఖచ్చితంగా అర్బన్, సెమీ అర్బన్ స్థానాలు తెలుగుదేశంకి ఖాయంగా వస్తాయి. అదేవిధంగా మెట్ట ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, రాయలసీమ లాంటి ఎక్కువ వెనకబడ్డ ప్రాంతాల్లో 50-60 దాకా వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఎటొచ్చి ఒక 50-55 స్థానాల్లోనే కీన్ కంటెస్ట్ ఉన్నది. ఈ కీన్ కంటెస్ట్లో కూడా ఈ ఎంప్లాయీస్ ఓట్లు దాదాపు 4 యావరేజ్గా ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 వేల ఓట్లు ఉన్న దీన్ని బట్టి కనీసం 15 నుంచి 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచినా మెజార్టీ 2-3 వేలు మాత్రమే ఉండే పరిస్థితి ఉంది. థంపింగ్ మెజార్టీలు ఉండే అవకాశం లేదు అని బాగా అనుభవం ఉన్నా ఆయన చెప్తా ఉన్నారు. మరి మీ అంచనా ఎలా ఉందో చెప్పండి సార్. నేను వారి అనుభవానికి గౌరవం ఇస్తూనే ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకసారి రీట్రేట్ చేస్తాను సార్. ఇప్పుడు ఒక క్లియర్ వేవ్ ఉంది సార్. నేను అదే చెప్తున్నాను. పీపుల్ పల్స్ అనేటువంటిది ఇప్పుడు పెద్దలు తులసిరెడ్డి గారు ఉన్నారు,
శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజశేఖర్ గారు ఉన్నారు. అంటే ఓవర్ ది ఇయర్స్ ఆ పీపుల్ పల్స్ అనేటువంటి చాలా క్లియర్ గా చూసి ఉన్నటువంటి వ్యక్తులు. ఇవాళ రోజున కనుక తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ సార్. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది బిగ్గర్ ఫ్యాక్టర్, నిరుద్యోగం అనేటువంటిది. ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ అని అంటున్నారో, సంక్షేమం అని అంటున్నారో, అది కూడా బిగ్గెస్ట్ ఫ్యాక్టరే సార్. అలానే ఒక ఎకనామిక్ మిస్ మేనేజ్మెంట్ ఏదైతే రాష్ట్రంలో జరిగిందో అది కూడా ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ సార్. సో ఇవన్నిటితో పాటుగా ఒక అభద్రతా భావం ప్రజల్లో ఉంది సార్ ఇవాళ రోజున. అమ్మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏం చేసేస్తాడు, ఈ 5 సంవత్సరాల్లోనే ఇలా చేశాడు, రేపు పొద్దున మళ్ళీ వస్తే ఏం చేస్తాడు, మా భవిష్యత్ ఏంటో, ఇప్పటికే ఇంత ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి నేను సార్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు నేను ఏదో ఏమంటారు అంటే ఏదో మాట్లాడాలని కాదు, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ది ఫ్యాక్ట్. ఏంటంటే అభద్రతా భావం సార్, ఒక నిమిషం, ఒక అభద్రతా భావం అనేటువంటిది ప్రజల్లో ఉంది సార్. అండ్ అది చాలా ప్రస్ఫుటంగా మొన్న పోలింగ్ లో కనపడింది. ఒక రివోల్ట్ అనేటువంటిది, ఒక తిరుగుబాటు అనేటువంటిది ప్రజల నుంచి కనపడింది సార్. అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గారు నేను ఒక మాట చెప్తాను సార్, మహిళా ఓట్లు అనేటువంటి చాలా కీలకం సార్. వాళ్ళు చాలా సందర్భాల్లో ఏదో 4 డబ్బులు ఇచ్చేస్తే మహిళలు ఓట్లేస్తారు అని అనుకుంటున్నారు చాలా మంది. అంటే రాజశేఖర్ గారు ఆ మాట మాట్లాడకుండకపోవచ్చు, కానీ చాలా మంది డిఫరెంట్ మీడియా ఛానల్స్ లో ప్యానల్స్ లో కూర్చున్నప్పుడు మేము ఇంత చేసాం, ఇన్ని డబ్బులు వేసాం, మహిళలు ఓట్లు వేసేస్తారు అని మాట్లాడుతున్నారు. మహిళలు ఓటు బ్యాంకే కాదు సార్, వాళ్ళకి సంబంధించి మీరు ఏ విధంగా వాళ్ళ జీవన ప్రమాణాలని పెంచారు, పిల్లలకి ఏ విధంగా చదువును అందిస్తున్నారు, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ అందిస్తున్నారు, ఏ విధంగా అంటే నెల తిరిగేటప్పటికి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఏమన్నా ఉండగలుగుతున్నారా లేదా. నేను ఈ మాటలను ఎందుకు మాట్లాడుతున్నానంటే 5 సంవత్సరాల్లో అత్యంత బాధింపబడినటువంటి వర్గం మహిళలే సార్. మహిళలు అత్యధికంగా కాదు జోస్న గారు, ఆ మహిళలు అత్యధికంగా వైసీపీకి వేశారని చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి. శ్రీనివాస్ సార్ నేను ఏమంటున్నానంటే ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి సార్ అంటున్నాను. నేను ఇవి అంటే మనం అందరం కూడా సమ్ టైమ్స్ వి టెండ్ టు నెగ్లెక్ట్ స్మాల్ థింగ్స్ సార్, కానీ ఇవి చాలా చాలా ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతాయి. 4వ తారీఖున ఎప్పుడైతే ఫైనల్ రిజల్ట్స్ వస్తాయో సార్, దెన్ ది ఓటింగ్ శాతం ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ విమెన్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరికి ఓటేశారని కూడా చాలా క్లియర్ గా ఆ రోజు అర్థమైపోతుంది. ఆ రోజు కూడా మళ్ళీ మీరంతా ఉంటారు సార్. కూటమి ప్రభుత్వం రాబోతుంది సార్, బ్రహ్మాండమైనటువంటి నంబర్స్ తో వస్తున్నాను సార్. ఓకే రైట్, డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో ఒక చిన్న విరామం.